హాయ్ అందరికి. సో మొన్న నేను పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తా అని చెప్పాను. మొత్తానికి ఆ డే రానే వచ్చింది. ఈ రోజు నేను ఆ పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తున్నాను. ఫస్ట్ పోర్ట్ఫోలియో వచ్చేసి విజయ్ కుమార్ది. లెట్స్ డైవ్ ఇన్ టు ద పోర్ట్ఫోలియో. సో మనోడు యాక్చువల్లీ విజయ్ కుమార్ పిల్లి ఇస్ UI UX డిజైనర్, అవైలబుల్ ఫర్ ఫ్రీలాన్సింగ్ అండ్ ఫుల్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్, UI UX డిజైనర్. సో ఇక్కడ ఒక్కొక్క కేటగిరీకి తగ్గట్టు అన్ని వర్క్స్ అయితే అప్లోడ్ చేసి ఉంచారు. సో మనం మొదటగా రీసెంట్ వర్క్స్ 2026 వర్క్స్ పోర్ట్ఫోలియోని చెక్ చేసి చూద్దాం అండ్ దాని తగ్గట్టు రివ్యూ కూడా ఇద్దాం, రేటింగ్ కూడా చేద్దాం. సో ఫస్ట్ పేజ్ వచ్చేసి పోర్ట్ఫోలియో 2026 హోమ్ పేజ్ బానే ఉంది. ఐఎమ్ విజయ్ కుమార్, ఏ గ్రాఫిక్ డిజైనర్ బేస్డ్ ఇన్ ఇండియా. హియర్ యూ కెన్ సీ సమ్ ఆఫ్ మై లేటెస్ట్ డిజైన్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ నేనేం అనుకుంటున్నా అంటే ఐకాన్స్ అక్కర్లేదు అండ్ క్యాప్ కట్ మనం స్కిల్స్ లో పెట్టాల్సిన అక్కర్లేదు అనుకుంటున్నా. అండ్ ఐకాన్స్ తీసేసి జస్ట్ నేమ్స్ పెట్టేస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ కూడా, ఎందుకంటే మనం ఇండియాలో హిందీ కూడా బాగా ఉంటుంది కాబట్టి హిందీ యాడ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇంట్రెస్టెస్లో ఎక్స్ప్లోరింగ్ ఫోటోగ్రఫీ, ఫుడ్ మన ఇంట్రెస్ట్ ఎవరు అడగరు కాబట్టి పోర్ట్ఫోలియో మన ఇంట్రెస్ట్ పెట్టకుండా పెడితే ఏం కాదు అని నా ఫీలింగ్. టేబుల్ ఆఫ్ కాంటాక్ట్స్, బ్రాండ్ ఐడెంటిటీ, సోషల్ మీడియా పోస్టర్స్, UI డిజైన్ అంటే UX లేదు, థంబ్నెయిల్స్ అండ్ ప్రింట్ మీడియా. సో వీటి మీద వర్క్స్ ఉంటాయి ఈ పేజ్లో. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మెయిన్ బ్రాండ్ ఐడెంటిటీ, క్లినిక్స్, యువర్ హెల్త్ ఈజ్ యువర్ ప్రియారిటీ. సో గుడ్ కలర్ కాంబోస్ అండ్ ఈ వర్క్స్ కూడా పేజెస్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో పేజ్ చూద్దాం. దిస్ ఈస్ ఫర్ ఫుడ్, అంటే రెస్టారెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని బట్టి వర్క్ చేస్తారు అనుకుంటా. అందుకే ఓ కలర్ ప్యాలెట్, ఆ లోగోని బట్టి మనం టైటిల్స్ ఎంచుకోవడం అవన్నీ ఉంటాయి. సో గుడ్, బాగానే చేశారు. సో నెక్స్ట్ ఈ విజిటింగ్ కార్డ్, బిజినెస్ కార్డ్స్ చూద్దాం. సో ఒక పోర్ట్ఫోలియో చేయాలి, దగ్గర మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే మన బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ అంత పెద్దగా ఉండాలి, అన్నిట్లో మనం వర్క్ చేసి ఉండాలి. సో మనకు ప్రతి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటారు. బ్లూ బదులు కొంచెం ఇంకా గ్రీన్ ఉంటే బాగుండేది, బికాస్ పక్కన చెట్లు ఉన్నాయి కదా. ఐ థాట్ లైక్ దట్. మిగతా సెపరేట్ విజిటింగ్ కార్డ్స్. సో ఒకటే పేజ్లో పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మనకు కొత్తలో పోర్ట్ఫోలియోలో ఏమేమి యాడ్ చేస్తామో మనకు తెలీదు. ఇప్పుడైతే అన్ని ఒకటే ఆర్ట్ బోర్డ్స్ పేజెస్ తీసుకొని ఈ స్లైడ్స్లో అన్ని పెట్టేయాలన్న ఒక క్లారిటీ ఉంటుంది. సో కొత్తలో తెలీదు, సో నో ప్రాబ్లం. 2025 ఓకే గుడ్. నేను ఈ బ్రోక్ అయితే ఎటు పోయినా పక్క జాబ్ అయితే వచ్చేస్తుంది. ఒక 45,000 జాబ్ అయితే ఈజీగా వస్తుంది అనుకుంటున్నా ఈ కాలంలో. సో బ్రోకి నేను 3.5 స్టార్స్ ఇస్తున్నా 5కి. ఇంకా నెక్స్ట్ ఎవరి పోర్ట్ఫోలియోని రివ్యూ చేయాలో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. మందరు కోర్సెస్ నడుస్తున్నాయి, చెక్ చేయండి. బై.